మీరెప్పుడైనా ఒకే విషయం గురించి ఎన్నో రోజులుగా ప్రార్థించారా? రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. కానీ అయినా ఆ ప్రార్థనకు జవాబు కనిపించలేదా? అప్పుడు వెంటనే ఇలా ప్రశ్న వస్తుంది. అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా అన్న ప్రశ్న వస్తుంది కదా! అలాంటి వారి కొరకే ఈరోజు ఈ వర్తమానం. ప్రార్థనకు జవాబు ఆలస్యమైనప్పుడు ప్రార్థన ఆపకండి. ప్రార్థనతో పాటు స్తుతించడం మొదలుపెట్టండి. మనం లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఒక విధవరాలి ఉదాహరణ అక్కడ చెప్పారు. ఆమె తన అవసరం కోసం పదే పదే అడుగుతుంది. ఆమె దగ్గర బలం లేదు, అధికారం లేదు, కానీ ఆమె వదిలిపట్టడం లేదు. మనం నేర్చుకోవలసింది కూడా ఇదే. దేవుడు మన నుండి పట్టుదల కోరుతున్నాడు. యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడు దేవునితోనే. ఎప్పటి వరకు? ఆశీర్వదించి అంతవరకు పెనుగులాడాడు. రొట్టెలు బదిలిమని వచ్చిన వ్యక్తి తన స్నేహితుడు ఇచ్చే అంతవరకు అక్కడే నిలబడి అడుగుతూనే ఉన్నాడు. గుడ్డి బర్తలోమై చూపు పొందుకోవడానికి దేవుని పిలుస్తున్నాడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను కనికరించయ్యా, దాటిపోకయ్యా అని అరుస్తున్నాడు. ఎప్పటి వరకు? దేవుడు ఆగి అద్భుతము చేసేంతవరకు. ఈరోజు ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవుతున్నాయి అని ప్రార్థనను తగ్గించకండి. ఇంతకాలం ప్రార్థించాను, ఇంకా జరగలేదు అని ఆపకండి. ప్రార్థనకు జవాబు రావట్లేదని కృంగిపోవడానికంటే బదులుగా ప్రార్థనకు జవాబు రాకముందే స్తుతిని ప్రారంభించండి. సాధారణంగా ఎవరైనా అద్భుతం జరిగాక స్తుతిస్తారు, అద్భుతము జరిగాక గృహకూడికలు పెట్టుకుంటారు, అద్భుతం జరిగాక సాక్ష్యాలు చెబుతుంటారు. కానీ విశ్వాసం ఏమని చెబుతుంది మనకు జవాబు ఇంకా కనబడక ముందే నేను దేవుని స్తుతిస్తాను అనేది విశ్వాసం. మనం గతంలో చెప్పుకున్నాం. హబక్కుకు ప్రవక్త అక్కడ ఏమీ లేకపోయినా అయినను నేను నిన్ను స్తుతిస్తానయ్యా అని దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకున్నాడు. యోనా ఇంకా బయటికి రాకముందే నేను నీకు కృతజ్ఞతాబలులు అర్పిస్తానయ్యా అని తీర్మానం తీసుకున్నాడు. నెబుకద్నెజరు రాజు తన పరిస్థితులన్నీ చాలా దారుణంగా ఉంటున్నప్పుడు దేవుని వైపు కన్నులెత్తి ఆయనను స్తుతించినప్పుడు తన మరలా రెండంతలు పొందుకోగలిగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. పౌలు శీలలు ఉన్నారు, యెహోషాపాతు గారు ఉన్నారు, ఇంకా చాలామంది జనులు ఉన్నారు. వారందరూ ఒక సీక్రెట్ ఫార్ములాని ఫాలో అయ్యారు. దేవుడు ఇంకా అద్భుతము చేయకముందే, ప్రార్థించిన దానికి ఇంకా జవాబు కనబడక ముందే స్తుతించడం ప్రారంభించి అద్భుతాన్ని స్వతంత్రించుకున్నారు. మన జీవితంలో కూడా ప్రార్థనకు జవాబు రాకముందే దేవుని స్తుతించడం విశ్వాసం. చూడండి, రైతు విత్తనాన్ని విత్తుతాడు. మరుసటి రోజు వెంటనే ఏమీ కనిపించదు. 2 రోజుల తర్వాత చూస్తే ఏమీ కనిపించదు. అయినా సరే అతను విత్తనాన్ని తీసి బయట వేస్తాడా? ఎందుకు? నేల క్రింద అసలు ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు కాబట్టి. మన ప్రార్థనా జీవితంలో కూడా అంతే. ప్రార్థించిన వెంటనే కొన్నిసార్లు ఏ మార్పులు కనిపించకపోవచ్చు, కానీ మనకు కనిపించినంత మాత్రాన దేవుడు ఏం పని చేయట్లేదని కాదు. రైతు విత్తిన విత్తనం తప్పకుండా ఫలిస్తుందని నిరీక్షణతో ఉంటాడు. మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థన ఆయన వింటున్నాడు, జవాబిస్తున్నాడు. కొంత ఆలస్యం అవ్వచ్చు కొన్నిసార్లు, కానీ నిరీక్షణతో కనిపెట్టుకొని ఉండాలి. మన ప్రార్థనలో ఎప్పుడు అడగడం మాత్రమే కాదు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆయనకు వందనాలు చెల్లించడం, ఆయన మంచితనాన్ని పొగడడం, ఇలాంటివన్నీ ఉండాలి. మనమైతే ప్రార్థనలో ఎక్కువగా దేవా అది ఇవ్వు ప్రభా, ఇది చేయి ప్రభా, అది మార్చు ప్రభా అని ఇలా అడుగుతూ ఉంటాం. కానీ ఈ రోజు నుండి మన ప్రార్థనలో ఇలా చెప్దాం, ప్రభా నేను అడిగినవన్నీ ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు, నన్ను తలగా ఉంచినందుకు నీ కృతజ్ఞతలు, నా కుటుంబాన్ని ఇంతవరకు కాపాడినందుకు కృతజ్ఞతలు, నన్ను ఇంతవరకు నడిపించినందుకు నీ కృతజ్ఞతలు అని మన పరిస్థితుల వైపు నుండి మన కనుదృష్టిని దేవుని వైపు త్రిప్పుకుందాం. మన ప్రార్థనలను సాక్ష్యంగా మార్చేది మన విశ్వాసమే. మనం ఎన్ని గంటలు ప్రార్థిస్తున్నాం అన్నది కాదు. మన ప్రార్థనలో విశ్వాసం లేకపోతే రోజులు ప్రార్థించినా, గంటలు ప్రార్థించినా, విశ్వాసం లేని ప్రార్థన బూడిదలో పోసిన పన్నీర్ లాంటిది. ఆవగింజంత విశ్వాసం ఉండి ప్రార్థించినా కూడా అద్భుతాలు చూస్తారని దేవుడు చెప్పాడు. ఈరోజు మీ జీవితంలో మీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు అయినా సరే ఇలా చెప్పండి, ఈరోజు ఇదే విషయం గురించి నేను గొప్ప సాక్ష్యాన్ని చెబుతాను. దేవుడు నా కుటుంబాన్ని ఎలా నిలబెట్టాడో నేను గొప్ప సాక్ష్యాన్ని చెబుతాను. ఈ మూయబడిన ద్వారాల వైపు నేను చూడట్లేదు, ఆ మూయబడిన ద్వారాలను తెరిచే దేవుని వైపు చూస్తున్నాను కాబట్టి నేను గొప్ప సాక్ష్యాన్ని చెబుతాను అని మీరు పలుకుతూ ఉండండి. దేవుడు చేయగలిగిన సమర్థుడు అని మనం నమ్మినట్లయితే, విశ్వాసంతో పలికితే తప్పకుండా దేవుడు కార్యాలు జరిగించి మనల్ని ఆయన సాక్షులుగా నిలబెడతాడు. ఈ ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతున్నా సరే, ఇంకా కనిపించకపోయినా సరే, మీరు అనుకున్నది ఏది ఇంకా జరగకపోయినా సరే, మీరు అనుకున్నట్టుగా పరిస్థితులు కనబడకపోయినా సరే, మీరు అనుకున్నట్టుగా తలుపులు తెరవబడకపోయినా సరే, మీరు అనుకున్న అవకాశాలు రాకపోయినా సరే, నేను నిన్ను ఇంకా స్తుతిస్తానయ్యా అని దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించండి. పరిస్థితుల వైపు కాక పరిస్థితులను మార్చి ప్రభు వైపు చూస్తూ ఇలా పలకండి, నా పరిస్థితి ఇంకా మారలేదు, కానీ అయినా నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు మార్చగలిగిన సమర్థుడు, నా నోటి నుండి నవ్వు కలిగజేసే దేవుడు, నా తలను పైకెత్తే దేవుడు, నాకు సాక్ష్యాన్ని ఇచ్చే దేవుడు, నీ మంచితనాన్నంతా నేను ప్రకటిస్తానయ్యా.
నా కన్నీళ్లను నువ్వు నాట్యంగా మారుస్తావయ్యా. నా ప్రతి ప్రార్థనను స్తుతిగా మారుస్తావా. నా ప్రతి ప్రేయర్ పాయింట్ని ప్రైజింగ్ పాయింట్గా మారుస్తావయ్యా అని దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతిస్తూ గణపరుస్తూ వాక్యాన్ని ఒప్పుకుంటూ ఉండండి. అప్పుడు మనం తప్పకుండా మన విశ్వాసానికి తగిన ప్రతిఫలం పొందుకొని ఆయన సాక్షులుగా నిలబడతాం.